ఇప్పుడు చిన్నతనంలోనే మదర్ లేకుండా థర్డ్ క్లాస్ నుంచే డాడీతోని పెరిగారు కదా సార్. ఇప్పుడు తండ్రితోని ఎన్ని కష్టాలు పడి కానీ మీరు ఉద్యోగం వచ్చేదాకా మీ లైఫ్ ఎలా ఉండే, ఆయనతో ఉన్న జ్ఞాపకాలు కానీ ఎలా ఉన్నాయి? చాలా చాలా ఇక అది స్ట్రగుల్ కదా. అమ్మలేని లైఫ్ అంటే అది పట్ట పగలే కటిక చీకటి అయినట్టుగా ఉండేది అంతే. ఇక అంతకంటే ఎగ్జాంపుల్ ఇంకోటి ఉండదు. ఎందుకంటే అమ్మ ఉన్నప్పుడేమో మా ఇంట్లో 2 బర్రెలు పాలు ఇచ్చేటివి, చాలా ఇదిగా ఉండేది. అలాంటి ఇల్లు ఒక్కసారి చీకటి అయిపోయింది, అనాథలం అయిపోయాం, ఎవరు చూసేవాళ్ళు లేకుండా అయిపోయాం. అలాంటి పరిస్థితులు ఎవరికి రాకూడదు. కానీ చూస్తూనే టప్పన చీకటి అయిపోతే ఎలా ఉంటుంది, కళ్ళు కనపడక. అలాంటి పొజిషన్లో మా నాన్న, మా పెద్ద మేనమామగారు ఉండేవారు. ఆయన మిలిటరీ మ్యాన్ పనిచేశారు. రాజయ్య గారు అని ఉండేది, ఆయన బాగా హెల్ప్ చేశాడు మాకు. మేము సెట్ అయిన దాకా మమ్మల్ని దగ్గర పెట్టుకొని బాగా చూశాడు. ఆయనే మాకు దారి చూపించిన ఒక మహానుభావుడు మా మేనమామ రాజయ్య గారు. ఇవన్నీ ఎక్కడికో వెళ్ళిపోతాయా? ఎటో వెళ్ళిపోతాం కదా మరి, ఒక్కొక్క ఎపిసోడ్ అయిపోతుంది. స్ట్రగుల్స్. ఓకే సార్, మీరు సినిమా ఇండస్ట్రీలో అంటే మీరు ఎలాంటి స్ట్రగుల్స్ని ఫేస్ చేస్తారు? నాకు తెలిసి ఆడుతూ పాడుతూ స్ట్రగుల్స్. ఓకే, అసలు ఆడుతూ పాడుతూనే అదే అదే అంతే తప్ప మాకు స్ట్రగుల్ అనేది ఎక్కడ ఎదురుగాలి. ఈ డేట్లు అడ్జస్ట్మెంట్ కాకనే దాసర్ గారు డేట్లు అడిగితే లేవని, రామనాయుడు గారు డేట్లు అడిగితే లేవని, ఎట్లనన్నా చేయనంటే అటు నుంచి ఒక హాఫ్ డే, ఇటు నుంచి ఒక హాఫ్ డే తెచ్చి అడ్జస్ట్ చేసేది కాడ మేము స్ట్రగుల్ అయినాం తప్ప ఏ సినిమాని వదిలిపెట్టలేదు. అడ్జస్ట్ చేసుకొని చేసినాం, రాత్రి బొబ్బలు చేసినాం, నిద్రాహారాలు మాని చేసినాం. కానీ డబ్బులు ఎంత ఇస్తారు అని ఏనాడు అడగలేదు, ఏ ప్రొడ్యూసర్ని ఇబ్బంది పెట్టలేదు. ఇది మా అదృష్టం అని పనిచేసినాం అంతే. అందుకనే మమ్మల్ని అందరూ ప్రేమించేవాళ్ళు. అరే కష్టపడి పనిచేస్తారు వీళ్ళు, అంటే కావాల్సింది ఇచ్చేవాళ్ళం. మళ్ళా వాళ్ళు ఊహించనిది ఇచ్చేవాళ్ళం. ఎట్లా చేసేదో మాకు తెలియదు. కోటను కూడా అనేవాడు, అరే బాబు నువ్వు ఇట్లా చేయరా, నేను ఇట్లా చేస్తా, బాగుంటుందిరా. నేను అట్లా అన్నాను, యాక్టింగ్ రా, అట్లా నువ్వు ఫీల్ కావద్దు అన్న నన్ను, నేను అదేంటరా అంట ఇట్లా చెప్పేవాడు. అట్లా కోఆర్డినేట్ చేసి మనం ఇట్లా చేద్దామని నటించటం అలా, అది కూడా మా అదృష్టమే, నా అదృష్టము. కోటగారు లాంటి సీనియర్ నటుడు నన్ను ప్రేమించి ఇట్లా చెయ్యి అట్లా చేయి అని చెప్పటం అదృష్టం కదా. అవును. ఓకే.